నమస్తే. జూబ్లీస్ బై ఎలక్షన్ నేపథ్యంలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ చాలా చర్చకు దారితీసాయి. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు రాజ్యలక్ష్మి ఉన్నారు. అసలు ఆ కామెంట్స్ గురించి ఆవిడ ఏం స్పందిస్తారు? మేడం నమస్తే. నమస్తే అండి. ఎట్లా పొన్నం ప్రభాకర్ కామెంట్స్ని ఎలా చూస్తారు? పొన్నం ప్రభాకర్ గారికి మానవత్వం లేదు. అసలు మహిళలకు ఎంత ప్రియారిటీ ఇవ్వాలనేది మరి సోనియా గాంధీ గారిని చూసి నేర్చుకోవాలి. తన పార్టీని నడిపేదే సోనియా గాంధీ. సోనియా గాంధీ గారు ఒక మహిళ అనేది మర్చిపోయి కూడా ఒక మహిళ మీద కామెంట్ చేయడము ఆయనకు మానవత్వం లేదని నేను అనడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తారు అనే భయం ఉంటే మీరు మానుకోండి, కానీ ప్రచారం మానడం, అసత్య ప్రచారాలు చేయడం అయితే ఇది తగదు అనేది నేను హెచ్చరిస్తున్నా. కేటీఆర్ హరీష్ కావాలనే ఎమోషనల్ చేస్తున్నారు, ఎమోషనల్తో ఓట్లు పడవని అంటున్నారు. అంటే కావాలని ఎమోషనల్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? పొన్నం ప్రభాకర్ గారికి కుటుంబ పెద్ద చనిపోతే ఆ బాధ ఏందనేది తనకు తెలిసిండి ఒక మానవత్వం దృపంతో ఉన్నట్టయితే ఆ విషయం తెలుసుంటుంది. ఒక మహిళ ఏరవడానికి కారణం ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిండు కాబట్టి బై ఎలక్షన్లు వచ్చినాయి. ఈరోజు నా భర్త ఉంటే నేను ఈ బయటకు వచ్చేసి ఈ ప్రచారం చేసేదాన్నా అనే ఒక ఆవేదన వ్యక్తం చేసింది తప్ప ఆమె ఏదో రాజకీయం కోసమో ఓట్ల కోసం ఆమె ఆ ఏడవడం రాలేదు. ఎందుకంటే తను ఎలక్షన్ అప్పుడు అందరి ముందు పర్ఫార్మెన్స్ చేసిండు కదా, సేమ్ అయిన నాటకం ఆడినట్టే ఇతరులు నాటకం ఆడుతున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఉద్దేశాన్ని మందికి రుద్దడం అనేది తగదు అని నేను అంటున్నా. ఇట్లా మాగంటి సునీత గారి మీద వాళ్ళ పాప మీద కేసు పెట్టడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇది దౌర్జన్యం అనేది ఇప్పటితో ఆగేటట్టు లేదండి. ఇది చూడాలి, ఇది ఇంకెన్ని రోజులు ఉంటుందో. ఇది కౌరవ యుద్ధం, పాండవ యుద్ధం లాగా కనిపిస్తుంది. ఇది చూద్దాం. అంతిమది రిజల్ట్స్ ఏదైతే ఉందో నిజాయితీ గెలుస్తుందని మా యొక్క నమ్మకం అండి. జై తెలంగాణ. అంటే ఇట్లా కేటీఆర్ హరీష్ రావు కావాలనే ఆవిడ్ని ఎమోషనల్ చేశారు ఓట్ల కోసమే అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎలా అంటారు? లేదండి, ఇప్పుడు ఆమె భర్త చనిపోయిండు, ఆ బాధలో ఉంది ఆమె. భర్త చనిపోయిండు, కుటుంబం మొత్తం కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఆమె మా షాక్లో ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె స్టేజ్ ఫియర్, ఆమెకి ఎలాంటి అనుభవం లేదు. అందువల్ల ఏం మాట్లాడడం తెలియదు కూడా వాళ్ళ భర్త జ్ఞాపకం గురించి ఆమె ఏడ్చింది అంతే తప్ప ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ అనేది అసలు కానే కాదు. వాళ్ళు అలాంటి వ్యక్తులు కూడా కాదు. మీరు పొన్నం కామెంట్ చూసే ఉంటారు, ఇదంతా ఎమోషనల్ డ్రామా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అది ఆయన ఆత్మాభిమానానికి వదిలేస్తున్నామండి. ఆయనకు తెలుసు అది నిజమని, కానీ ఆయన అది పొలిటికల్గా తీసుకుని వెళ్తున్నారు. దాన్ని అంతిమంగా విజయం అయితే ప్రజల పక్షాన ప్రజలే నిర్ణయిస్తారు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో. అంతే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇంకా ఎట్లా అయితే దాదాపు కాంగ్రెస్ కంపల్సరీ 99% ఈ జూబ్లీ సిటీకే కాంగ్రెసే విన్ అయిద్దని అంటున్నారు. ఎంతవరకు అది? ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారండి, ఎవరికి వేయాలనో ఎవరికి వేయదో ఓటు, ఎవరు అభివృద్ధి చేశారో ఇంతకుముందు ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు ప్రజలకు. ఇప్పుడు మేము అనుకుంటే కాదు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. అంతిమంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాక మీకే తెలుస్తుంది కదా ఎవరు గెలుస్తారో. పొన్నం ప్రభాకర్ గారు అనే వ్యక్తి ఎంపీగా కూడా గెలిచిండు. తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో గెలవక హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా వచ్చిండు. తన విజ్ఞత వదిలేస్తున్నామని చెప్పేసి వదులుతున్నా, కానీ ఒక ఆడబిడ్డని హేళన చేయడం అనేది, కామెంట్ చేయడం అనేది ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఏడిపించిన వాళ్ళు చరిత్రలో కూడా ఎవరు కూడా సుఖపడలేదు. వాళ్ళు అనేదానికి ఆమె కన్నీరుకు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఆమెని ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రజల మీద మాకు ఆ విశ్వాసం ఉంది. వాళ్ళు ఏం చేసినా కూడా ఈ విజయాన్ని వాళ్ళు ఆపలేరు అనేసి నేను చెప్పను. నిన్న ప్రచారంలో భాగంగా మాగంటి సునీత ఏమనగా మాగంటి అక్షరని ఎటుగా మిగతా వాళ్ళని కేసు పెట్టడం జరిగింది. ఇట్లా కేసులు పెడితే ఏమైనా భయపడి వెనక్కి అడిగేస్తారని ఏమైనా అంచనా ఉందంటారా? వాళ్ళ ఆలోచన ఏంటంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఉన్నోళ్ళు ఇంటికి పెద్ద ఎవరు లేరు కదా, వాళ్ళు ఆగిపోతారు అనుకుంటారు. కానీ కుటుంబ పెద్ద కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇద్దరు ఆడబిడ్డల మీద కేసు పెట్టినంత మాత్రాన ఎలక్షన్ ఆగదు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎడ గెలుస్తుందో అనే దాని మీద వాళ్ళు భయపడి ఈ కేసులు పెడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం సాధించేది బీఆర్ఎస్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పథకాలు మమ్మల్ని కల్పిస్తే మహిళలందరూ మాతోనే ఉన్నారని కాంగ్రెస్ అంటుంది. ఇది ఎంతవరకు వస్తుంది? యూట్యూబ్ చూసుకున్నట్టయితే మీకు కూడా తెలుసు, మహిళలు ఏ మాదిరిగా వాళ్ళని ఆడుకుంటున్నారో, వాయిస్తున్నారో. ఎందుకంటే ఒక ఆడబిడ్డలో ఉసురు పోసుకుంటారు అని కూడా రోజు తిడుతురు. ఇక దాంట్లో మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆడబిడ్డలు వాళ్ళ దిక్కున్నారు అనడానికి ప్రజలు గమనిస్తున్నారు. ఆడబిడ్డలు కూడా మొన్న దసరాకు కూడా వాళ్ళని గుర్తు చేసిండ్రు. ఎందుకంటే రేవంత్ అన్న వీళ్ళంతా కలిసి మంచి మంచి చీరలు పెట్టిర్రు, మాకు నెలకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తారు అని ముసలోళ్ళు అంటున్నారు. 4,000 రూపాయలు పింఛన్ వస్తుందని ఆడబిడ్డలు అంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడబిడ్డలకు బంగారం తులం బంగారం పెట్టిర్రు.
పైసలు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు చేసిన గొప్ప పనులు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళని రోజు యాడ్ చేస్తారు, ప్రజలు గమనిస్తారు, వాళ్ళకే ఓటేస్తున్నాం అని అంటే వాళ్ళ భ్రమలో ఉంటారు. ఆ భ్రమలనే వాళ్ళు ఉండండి, మనం ఏం చేయలేం వాళ్ళని, అంతే కదా. ఎట్లా మరి మీరు ఏ పథకాలతో ముందుకు వెళ్తున్నారు? అంటే కేసీఆర్ పథకాలు చెప్తున్నారు, ఏమన్నా కొత్తగా ఏమన్నా గోపీనాథ్ గారు ఏమన్నా ఒక ఇది బై ఎలక్షన్ కదా, ఇప్పుడు కొత్తగా పథకాలు అనేది ఏముండదు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులకును ఖచ్చితంగా చూసి ప్రజలు ఆలోచించి వీళ్ళకు పెట్టమని చెప్పిందే వాళ్ళు ప్రజలు గెలిపించుకుంటామని చెప్పేసి అంటేనే తను ముందుకు వచ్చేసింది తప్ప ప్రజల నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాం, ప్రజలు అంగీకరించే ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రభాజనం వాళ్ళని కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవబోతుంది. థ్యాంక్ యూ.